కూరగాయల మీద ఉచ్చపోసి బాగా తడిపి వాటిని అమ్ముతున్న కూరగాయల వ్యాపారి. ఎస్, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఇది జరిగింది కర్ణాటక, బెంగళూరు. 2 రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. పేరు నేను చెప్పక్కర్లేదు, మీరు ఇమాజినేషన్ చేయగలరు. ఎస్, మారకమతం వీరుడు. మారకమతం వీరుడు సమ్ ఖాన్. ఎందుకు ఇలా చేశావు? కూరగాయల మీద టాయిలెట్ పోసి తీసుకొచ్చి బండి మీద పెట్టి అమ్మడం ఏంట్రా బడుద్దాయి అని పోలీసు వారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాడంటే, నా మతం నాకు ఇలాగే చెప్పింది. మేము ఉమ్మేసినా కూడా అది పవిత్రమే, మేము విసర్జించినా కూడా అది పవిత్రమే అంట. మా మతంలో అలా ఉంది. విసర్జించడం అంటే ఇది ఇది ఇంకా ఆ రెండో దరిద్రాన్ని ఇంకెక్కడ కలుపుతున్నాడో తెలియదు. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఈ వీడియో ఏంటంటే, ఇలా వాడు పోసి వాటిని తడిపి ఆ పచ్చిమిర్చి, టొమాటో, అదర్ వెజిటబుల్స్ అన్నీ వాడి టాయిలెట్తో తడిపి బండి మీద పెడుతున్నది ఒక స్త్రీ చూసింది. చూసి ఏంటి అని ప్రశ్నిస్తే ఎదురు తిరిగాడు. నేను ఇలాగే అమ్ముతాను, కొంటే కొను లేదంటే లేదు అని మాట్లాడాడు. కట్ చేస్తే ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కనుక్కొని కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ఇంకా దారుణాలు ఎన్నెన్ని చూడాలో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని 1947లో ట్రైన్ ఎక్కించి పాకిస్తాన్ పంపించారు కదా, ఆ ట్రైన్లో ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళుంటే బాగుండేది. లేదా వీళ్ళ నాన్న కండోమ్ వాడింటే బాగుండేది. ఇప్పటికీ తలుచుకుంటే బాధేస్తుంది. ఆ కూరగాయలు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ వీడియో చూసినా, పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన ఆ ప్రెస్ మీట్లో చెప్పిన ఆ వీడియో చూసినా ఎంత బాధపడతారు. మన పిల్లల ఎంగిలి మనం తినం ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.